రోడ్లని ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కుండపోత వర్షాలు కాదు, మెయిన్ వరదలు. ఈ వరదలప్పుడు ఎవరికి వాళ్ళు నా ఏరియాలో నీళ్లు ఉండకూడదు అని చెప్పేసి రోడ్లను తవ్వేసేయడం, పక్క ఊర్ల మీదకో పక్క ఏరియాకో పడేసుకోవడం, వీటితో గొడవలు జరుగుతున్నటువంటి అంశాలు తాజాగా చిల్లకూరు దగ్గర జరిగింది. 2 గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలో ఉన్న రోడ్డుని, అంటే అయ్యేమో వరదలకి, ఇది వచ్చేటప్పటికి ఆ గొడవలే రోడ్ల కోసం నడుస్తున్నటువంటిది. అంటే మాట వినకపోతే రోడ్లని తవ్వేసే కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది. 2 గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలో ఉన్న రోడ్డుని టీడీపీ నేతలు తవ్వేశారంటూ సాక్షి ఒక ఐటెం రాసుకొచ్చింది. తిరుపతి జిల్లా చిల్లకూరు ఇది మండలంలోని సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్ట్ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్ట్ పనులు చేసే వాళ్ళ మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణం. తీర ప్రాంతంలోని వరగలి ప్రాంతంలో వెంకటాచలం మండలం నారికేళ్లపల్లి నుంచి వరగలి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న జాతీయ రహదారి నుంచి పల్లెవాని దెబ్బ వరకు మరో కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పగించారు. అయితే ప్రభుత్వం మారాక స్థానిక టీడీపీ నాయకులు వరగలి ప్రాంతాల్లో పనులు చేసే కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుని సబ్ కాంట్రాక్ట్ కింద మట్టి గ్రావెల్ తవ్వి తరలించే పనులు చేస్తున్నారు. ఈ పనుల కోసం వరగలి మర్రిగుంట గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై నుంచే వాహనాలు వెళ్లాల్సి ఉంది. అయితే ఇదే మార్గంలో మరో కాంట్రాక్ట్ సంస్థకి చెందిన వాహనాలు పల్లెవాని దిబ్బ వరకు వెళ్లాల్సి ఉంది. ఆ పనులు కూడా తమకే అప్పగించాలని టీడీపీ నాయకులు పట్టుబడడంతో వాళ్ళకి అందుకు ఒప్పుకోలేదు. దీంతో టీడీపీ నాయకులు ఆ సంస్థకు చెందిన వాహనాలు చుట్టూ తిరిగి వచ్చేలా మన్నెగుంట వరగలి మధ్యలో ఉన్న రోడ్డును తవ్వేశారు. ప్రభుత్వ భూమిలోని ఈ రోడ్డు మీద ఎన్నో ఏళ్లుగా 2 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దాన్ని తవ్వేయడంతో చుట్టూ తిరిగి 3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇది స్థానిక వీఆర్ఓ మునిబాబుని వివరణ కోరితే సాగరమాల రహదారి పనులు ఇంజనీరింగ్ అధికారులు ఆదేశాల మేరకు పనులు చేస్తున్నారని చెప్పారు తప్పించి ఈ రోడ్డు తవ్వేసిన దాని గురించి మాట్లాడాలి.